మీకు తెలిసిన వాళ్ళలో లేదా మీ ఫ్యామిలీలో పీసీఓడి గర్లీస్ ఉన్నారా? అయితే ఈ రీల్‌ని మీరు పక్కా చూడాలి. వెల్కమ్ టు హెల్తీ మేర్ అప్డేట్. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, వి పీసీఓడి గర్లీస్ ఆర్ నాట్ లేజీ. ఇంట్లో ఏం పని చేయరు. అందుకే పీసీఓడి వచ్చింది. ఎప్పుడూ పడుకునే ఉంటావు. అందుకే పీసీఓడి వచ్చింది. ఎప్పుడూ అలా కూర్చుంటే పీసీఓడి రాకుండా ఎలా ఉంటుంది? కనీసం ఇప్పుడైనా అక్కడి నుంచి ఇక్కడికి తిరుగు. పీసీఓడి అన్నా తగ్గుతుంది. డియర్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, 70-80% ఆఫ్ ద పీసీఓడి ఉమెన్‌కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ అదర్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల మాకు ఫెటీగ్ అనే కండిషన్ ఒకటొస్తుంది. అండ్ అదే కాదు, బాడీ అనేది హెవీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు బయట కనిపించే ఈ టైర్డ్ బాడీయే కనిపిస్తుంది. కానీ లోపల జరిగే ఫైట్ అనేది కనిపించదు. అలాగే దీన్ని మీరు లేజినెస్ అనుకోవడం కూడా న్యాచురలే. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. పీసీఓడి గర్లీస్ ఆల్రెడీ ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, హార్మోనల్లీ చాలా అనుభవిస్తున్నారు. పీసీఓడి గర్లీస్‌కి ఉండే కామన్ ఎమోషన్స్ రిగ్రెట్, గిల్ట్. సో, ఇక్కడున్న ప్రజలందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఊరికే లేజీ అనడం వల్ల మా బాడీ ఏం చేంజ్ అవ్వదు. కానీ మీరు కనుక ఎమోషనల్లీ మాకు సపోర్ట్ ఇస్తే, మాకు ఒక మోటివేషన్ ఉంటుంది గదా! సో, మా టైర్డ్‌నెస్‌ని మీరు లేజినెస్ అని అనుకోవడం ఆపేయండి. ఎందుకంటే ఇది డిసిప్లిన్ ఇష్యూ కాదు. ఇట్స్ ఫిజియాలజీ ఇష్యూ.